మిత్రులకి నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక తండ్రి ఒక మంచి ఖరీదైనటువంటి కారు కొనుక్కోవడం జరిగింది. అయితే దాన్ని ఒకరోజు చాలా బురద పడ్డది అని చెప్పేసి కడుగుతున్నాడు. అదే సమయంలో చిన్న బాలుడైనటువంటి తన కొడుకు ఆ కారు వద్దకు వచ్చి ఆ కారు పైన ఒక చిన్న మొలతోటి ఏదో గీతలు గీయడం జరిగింది. ఒక్కసారిగా తన తండ్రికి కోపం వచ్చి అన్ని లక్షలు పెట్టినటువంటి కారును అలా గీకడం చూసినటువంటి తండ్రి కోపంగా తన కొడుకు వద్దకు వచ్చి తన 2 చేతుల మీద గట్టిగా కొట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా చిన్న బాలుడే కాబట్టి తన వేళ్ళన్నీ ఇరిగిపోయాయి. అంత నొప్పిలో కూడా తన కొడుకు వాళ్ళ నాన్నను ఇలా అడిగాడు, నాన్న ఈ వేళ్ళు ఇలా నుజ్జు నుజ్జు అయిపోయాయి కదా, మళ్ళా ఎప్పుడు మొలుస్తాయి డాడీ అని చెప్పేసి అడిగాడు. తండ్రికి ఒక్కసారిగా అరే నేను ఇలా చేశాను అని చెప్పేసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేసి మీ యొక్క కుమారుని వేళ్ళు నుజ్జు నుజ్జు అయిపోయాయి, వాటిని కట్ చేయడం తప్ప అతుకు పెట్టడం సాధ్యం కాదు అని చెప్పేసి చెప్పారు. ఇక బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సరే ఏం గీశాడు కారు మీద అని చెప్పేసి వచ్చి ఆ యొక్క కారు మీద చూసేసరికి అందులో ఈ రకంగా రాసి ఉంటుంది, ఐ లవ్ యూ మై డాడీ అని చెప్పేసి దాని మీద రాస్తాడు. చూడండి, తన తండ్రికి ఏదో పిచ్చి గీతలు గీస్తుండ అనుకున్నాడు, కానీ తన కొడుకు వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమతోటి ఐ లవ్ యూ డాడీ అని చెప్పేసి దాని మీద రాశాడు. ఒక్కసారిగా చాలా బాధపడిపోతాడు. అయ్యో, నా కొడుకు ఇంత ప్రేమగా నా మీద చూసుకుంటే నేను అర్థం చేసుకోకుండా ఈ రకంగా నా కొడుకు వేళ్ళు విరగొట్టానే అని చెప్పేసి బాధపడతాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమగా చూసుకోవాల్సినటువంటి మనుషుల మీద ప్రేమగా చూసుకోకుండా కొంతకాలం ఉండే వస్తువుల మీద మాత్రమే ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు. కాబట్టి మనుషులను ప్రేమించాలి, వస్తువులను జస్ట్ వాడుకోవాలి. జై హింద్.